యూట్యూబర్ వైష్ణవిని అత్యంత దారుణంగా హతమార్చినటువంటి హరిబాబుకి ఎలాంటి శిక్షలు పడతాయి? హైకోర్టులో ఎలాంటి సెక్షన్లను పోలీసులు నమోదు చేస్తారు? సో దీనికి సంబంధించి మనం మాట్లాడదాం. మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ పూజారి నాగేశ్వరరావు గారు ఉన్నారు. సార్, హరిబాబుకి ఎలాంటి శిక్షలు పడేటువంటి అవకాశం ఉంది? రాష్ట్రంలో ఒక అత్యంత దారుణమైన సంఘటన జరిగినప్పుడు మీ మీడియా కూడా వానికి ఎలాంటి శిక్షలు పడతాయి, వాడిని ఏం చేస్తారు, వాడికి ఏడు తీసుకెళ్తాడు, వాడు జైల్లో ఏం తిన్నాడు, ఇవి కాదు క్వశ్చన్స్. మీకు మీరు అడగాల్సిన క్వశ్చన్స్ అవి కాదు ఎప్పటికీ. ఓకే, ఒక పెళ్ళైన ఒక యువతిని అత్యంత దారుణంగా చంపినప్పుడు ఆ చంపడానికి దారితీసిన పరిస్థితులు ఏంది, వ్యవస్థ ఎట్లుంది, ఎవరి బిహేవియర్ ఎట్లుందనే దాని మీద మీరు చర్చాక్రామకం పెడితే బాగుంటుంది. ఓకే, ప్రతిసారి నేను నా నొత్తి నోరు బాదుకొని చెప్తున్నా ఏంటంటే కుటుంబంలో బంధాలన్నీ బలహీనమైపోయినాయి. ఓకే, కుటుంబాలలో హత్యలు, ఆత్మహత్యలు అనేవి అత్యంత సాధారణమైపోయినాయి. మన 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 కడుపులో పుట్టిన అన్ననో తమ్ముడో చెల్లెనో చనిపోవటమో చంపడమో చేస్తుంటే కూడా మీడియా సంస్థలు కానీ ఇతర సంస్థలు కానీ మానవీయ కోణంలో ఆలోచించకుండా దానికి సంబంధించిన ఏ శిక్షలు పడతాయి అని ఎప్పుడు చేస్తారు, ఇవి మాట్లాడుతున్నారు మీరు. ఒక ఎంతో భవిష్యత్తున్న ఒక అమ్మాయిని, ఒక గర్భవతిని అత్యంత దారుణంగా చంపడం అనేది ఈ సమాజంలో ఎటువంటి సామాజిక పరిస్థితులు అనేది అర్థం పడుతుంది అనేది మనం ఆలోచించాలి. సమాజంలో తీసుకురావాల్సిన మార్పులు ఏంది, కుటుంబాలలో మనము వాళ్ళని బలంగా తయారు చేయడం ఎట్లా, వాళ్ళకి విలువలు ఎవరు నేర్పాలా, ఇవి కదా మనం మాట్లాడాల్సింది. ఇప్పుడు ఎవ్రీ డే ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ ఎవ్రీ డే ఒక కుటుంబంలో ఒక హత్య కానీ ఒక ఆత్మహత్య కానీ, పిల్లల్ని చంపడం కానీ వాళ్ళు చావటం కానీ, పిల్లలు తల్లిదండ్రులు చంపడం కానీ, తల్లిదండ్రులు పిల్లల్ని చంపడం కానీ, భార్యాభర్తలు చచ్చిపోవడం కానీ, మొత్తం కుటుంబం చచ్చిపోవడం కానీ ఎవ్రీ డే పొద్దుగా లేచి చూడగానే ఒక న్యూస్ వస్తున్నది. ఓకే, కుటుంబంలో క్రైమ్ రోజు రోజుకు పెరిగిపోతున్నది. ఎందుకు పెరుగుతున్నది? కుటుంబ విలువలు అనేటివి తగ్గిపోయినాయి, ప్రేమలు తగ్గిపోయినాయి. ఓకే, ఎవరైనా సరే కుటుంబ సభ్యులైనా ఎవరైనా అవసరాల గురించే మాట్లాడుతున్నారు తప్ప మనకు ఒక కుటుంబ వ్యవస్థ అనేది చాలా పటిష్టమైంది. ఓకే, కుటుంబం అంటే కొన్ని రూల్స్ ఉంటాయి, రెగ్యులేషన్స్ ఉంటాయి, త్యాగాలు ఉంటాయి, ఓపిక ఉండాలా అనేది ఇప్పుడున్న యువతరానికి ఎవరు నేర్పాలా? మీడియా నేర్పాలి. మీడియానే నేర్పాలా. ఎందుకంటే మీ మీడియానే ప్రతి ఇంట్లో ఇవాళ ఉంటుంది కాబట్టి మీడియా ప్రముఖంగా ఉన్న వ్యక్తులు, సమాజంలో ఉన్న ప్రతి వ్యక్తి, తర్వాత కుటుంబంలో ఉన్న ప్రతి వ్యక్తి కంపల్సరీ నేర్పాల్సిన బాధ్యత ఉంది మనకు. ఇప్పుడు ఇవాళ మార్నింగ్ మీరు ఈ న్యూస్ చెప్పారు కదా, నేను ఇంకో న్యూస్ చదివింది కదా మార్నింగ్. కాజిపేటలో ఒక తండ్రి బిడ్డ సజీవదహనమైనారంట, కాలిపోయి చచ్చిపోయి ఉన్నారంట. దానికి అల్లుడిని అనుమానిస్తున్నారు అనేది ఒక న్యూస్ చదివినా నేను. అల్లుడే చంపు ఉండొచ్చు అనేది. కుటుంబంలో ఏదైనా కష్టం వచ్చినప్పుడు, ఒక వ్యక్తితో పడనప్పుడు, ఏదైనా విభేదాలు వచ్చినప్పుడు, ఆస్తి తగాదాలు వచ్చినప్పుడు, లేకపోతే ఇంకేదైనా రకమైన తగాదాలు వచ్చినప్పుడు మనిషి చంపడం అనేది ఈజీ అయిపోతున్నది. అవును, చావడము చంపడం ఈజీ అయిపోయింది. మన సమాజం కూడా అట్నే ఉంది. దాన్ని ఒక న్యూస్ కింద చూసి పక్కన పడేస్తున్నారు. ఎన్ని సంఘటనలు చెప్పండి, కొన్ని నిన్న కనీసం ఒక 100 సంఘటనలు చెప్తా. రోజు కనిపిస్తున్నాయి. ఈ జనవరిలో 100 సంఘటనలు చెప్తాను. మేడిపల్లిలో కూడా ఒక అబ్బాయి ప్రేమించి పెళ్లి చేసుకొని ఆమెను గర్భవతుంటే ఆమెను కూడా చంపేసి ముక్కలు చేశాడు. ముక్కలు. అరే, అసలు కుటుంబ విలువలు అనేటివి పడిపోతున్నాయి, ప్రేమలు తగ్గిపోతున్నాయి, బంధాలన్నీ బలహీనమైపోతున్నాయి. మనము కుటుంబాలలో విలువలు పెంచాలా, ప్రేమలు పెంచాలా, త్యాగాలు పెంచాలా. ఇది కదా మన కుటుంబ వ్యవస్థ. పిల్లలకు మీరు ఎంతమంది తల్లిదండ్రులు పిల్లల్ని కమర్షియల్గా తయారు చేస్తారు తప్ప కుటుంబ విలువల గురించి కానీ, త్యాగాల గురించి కానీ, ప్రేమల గురించి కానీ ఎంతమంది కూర్చోబెట్టి బోధిస్తున్నారు? బిజీ లైఫ్లో అయిపోయినాయి అందరికీ. కదా పిల్లలకి ఏం చేస్తారు? ఒక హైదరాబాద్ లాంటి సిటీలో ఒక హత్య జరిగింది అంటే సరే, మనం నువ్వు అన్నట్టు ఇది కాంక్రీట్ జంగిల్, ఇక్కడ బిజీ ఉంటాము, అవసరాలు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు జగిత్యాల లాంటి దాంట్లో ఏముందండి? గ్రామాలు, మళ్ళీ పల్లెటూరులో జరిగింది అంతా. జగిత్యాల లాంటి సిటీలలో, ఊర్లలో మొన్న ఎక్కడో మెదక్ దగ్గర ఒక ఆడపిల్ల 2 తల్లిదండ్రులను విషమిచ్చి చంపింది. 2 తల్లిదండ్రులని, కన్న తల్లిదండ్రులని విషమిచ్చి చంపడం అనేది అసలు అది ఊహించగలుగుతామా? క్రైమ్కి ఇప్పుడు ఊర్లు సిటీలు ఏం లేవు. మొన్న ఇంకెక్కడో అక్కడ సంగారెడ్డి, నాకు తెలిసి వికారాబాద్ దగ్గర అనుకుంటా, ఒక అడ్వకేట్ని వాళ్ళ అన్న చంపాడు ఆస్తి కోసం. పోనీ అమ్మ, అదేమన్నా 1000 కోట్ల ఆస్తి, 3 ఎకరాలు 4 ఎకరాలు, 2 ఆస్తుంది, ఏదో పంచాయతీ అయింది. ఆ అమ్మాయి అడ్వకేట్, ఈవెంతో అడ్వకేట్ కూడా చంపేసిండట. కుటుంబ విలువలు అనేటివి, నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా ఏంటంటే, కుటుంబ విలువలు అనేటివి పడిపోతున్నాయి.
చావు, చంపడము, చచ్చిపోవడం అనేది కుటుంబంలో నిత్యకృత్యం అయిపోయింది. కాబట్టి బంధాలన్నీ బలహీనమవుతున్నాయి. కాబట్టి మనం కుటుంబ విలువలు అనేది నేర్పాల. నేను ఎంతోమందికి ఎన్నోసార్లు చాలా స్పష్టంగా ఏం చెప్తున్నా అంటే ఏంటంటే, మనం ఇంటికి వెళ్తే అక్కడ గడపాలనిపించాలా, వాళ్ళతో తిరగాలనిపించాలా, వాళ్ళతో టైం స్పెండ్ చేయాలనిపించాలా. ప్రతి ఇంట్లో ఈ ఆస్తి గొడవలు, బిహేవియరల్ ఇష్యూస్, లేకపోతే పెళ్లి గొడవలు. ప్రతి ఇంట్లో నేను నెత్తి నోరు బాదుకొని చెప్తుంటే కూడా ఎవరు పడుచుకోవడం లేదు. నెత్తి నోరు బాదుకొని చెప్తున్నా నేను. అంటే ఎట్లా ఇవన్నీ సార్ట్అవుట్ కావాలంటే ఎలాంటి విలువలు పతనం అయిపోయినాయి సార్. దాంట్లో నేను అదే చెప్తున్నా కదా, విలువలు అనేటివి పతనం అయిపోయినాయి కుటుంబాలలో. పిల్లలకు నేర్పడం లేదు. పిల్లల్ని ఒక డబ్బుతో సంపాదించి యంత్రం కింద తయారు చేస్తున్నారు. పిల్లల్ని తీసుకెళ్ళి హాస్టల్లో పడేస్తున్నారు, వాళ్ళని తీసుకెళ్ళి ఎక్కువ పడేస్తున్నారు. ఇవన్నీ జరుగుతున్నాయి కదా. కుటుంబ విలువల మీద మనము పెట్టకపోతే చాలా కష్టమయ్యే అవకాశం ఉంటుంది దాంట్లో. అంటే ఇప్పుడు పెరిగినటువంటి సాంకేతిక పరిజ్ఞానం కూడా కారణం కావచ్చు అంటారా దీనికి? పెరిగిన సాంకేతికత అయితే 100% కారణం. ఎందుకంటే వాళ్ళకి పెరిగిన సాంకేతికత అనేది వీళ్ళకి యుక్త వయసులోనే వీళ్ళు ఈ యూట్యూబ్ కానీ సోషల్ మీడియా కానీ వాడడం ద్వారా వీళ్ళకి ఎక్కలేని ఐడియాలు, ఎక్కలేని ఆలోచనలు, వాళ్ళకి సమాచారం అంతా దొరకటము. ఓకే, వాళ్ళని కంట్రోల్ చేసే వ్యవస్థ లేదు. కంట్రోల్ చేసే వ్యవస్థ లేదు. చిన్నప్పటి నుంచే నేర ప్రవృత్తి. ఓకే, ఇప్పుడు ఆస్ట్రేలియా లాంటి దేశాలలో బిలో 16 yearsకి సోషల్ మీడియా లేదు. బిలో 16 years సోషల్ మీడియా బ్యాన్ అక్కడ. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నట్టున్నారు. బిలో 16 ఫస్ట్ ట్రై చేస్తున్నట్టున్నారు, తర్వాత చెయ్యాలి. అదే చెప్తున్నాం కదా, బిలో 16 కూడా కాదు, నేను గట్టిగా మాట్లాడితే బిలో 18 అని చెప్తాను. ఇంకా బిలో అప్ టు 18 years వరకు భారతదేశంలో ఎవ్వరు కూడా సోషల్ మీడియా వాడకుండా బ్యాన్ చేయాలని చెప్తున్నాను. ఖచ్చితంగా చేయాలని చెప్తున్నాను. ఎందుకంటే ఒక యుక్త వయసులో ఎప్పుడైనా సరే వాళ్ళకు ఒక మంచి ఆలోచనలు ఉంటేనే అదంతా వాళ్ళకి రిఫ్లెక్ట్ అవుతుంది. లేదు అంటే వాళ్ళు ఆ యుక్త వయసులో ఈ క్రైమ్ చూసి, లేకపోతే నేరాలు చూసి, ఘోరాలు చూసి, ఎక్కడ నీకు సోషల్ మీడియాలో 70% నెగిటివ్ న్యూస్, ఫాల్స్ న్యూస్, ఓకే, వల్గారిటీ 70%. ఒక 30% సమాజానికి పనికొచ్చే విషయాలు ఉన్నాయి. మరి నీకు 70% ఆఫ్ ద సోషల్ మీడియాలో ఉన్న మీడియాలో మళ్ళీ ప్రజలంతా దాన్నే ఉంటే వీళ్ళ మైండ్లలో ఏమి ఎక్కించుకుంటున్నారు? హ్యూమన్ ఇంట్రెస్ట్ కూడా వాళ్ళకి అదే ఎక్కువగా అనిపిస్తుంది కదా. ఈ న్యూస్లు కానీ మంచివి చెప్పేదానికంటే చెడు చెప్పేదానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు ప్రజలు. చెడుకే అట్రాక్ట్ అవుతున్నారని చెప్తున్నా నేను. చెడుకే అట్రాక్ట్ అవుతున్నారు కాబట్టి వాళ్ళకి చెడు ఆలోచనలు వస్తున్నాయి, నెగిటివ్ ఆలోచనలు వస్తున్నాయి, రకరకాల ఆలోచనలు వస్తున్నాయి. కాబట్టి అప్ టు 18 years వరకు దాన్ని బ్యాన్ చేయాలని నేను ఖచ్చితంగా చెప్తాను నేను. సో ఇప్పుడు విలువలు ఎట్లా తగ్గిపోయి ఇలాంటి పరిస్థితులకు వచ్చింది కాబట్టి కనీసం చట్టాలన్నా బలంగా ఉంటే ఆ భయంతోనన్నా తగ్గేటువంటి పరిస్థితి ఉండదంటారా? చట్టాలన్నీ బలంగా ఉంటే అంటే ఇక్కడ మీకు అందరికి చెప్పే విషయం చెప్తానండి. నేను దీనిపైన ఎన్నో సందర్భాల్లో మాట్లాడినా, ఇవాళ మళ్ళీ నేను ప్రత్యేకంగా మాట్లాడతా. మీకు ఇంకా వీలైతే ఇంకా దీన్ని చాలా పాపులర్ చేయండి. ఫస్ట్ నేను చెప్తా, ఒక నేరం జరిగినప్పుడు ఆ నేరానికి సంబంధించి ఈ మొత్తం సోషల్ మీడియాలో అతి చిన్న ఛానల్ నుంచి అతి పెద్ద ఛానల్ వరకు రకరకాల కథనాలు వండించి మీరు వేస్తున్నారు కదా. మరి అదే నేరం జరిగిన తర్వాత వానికి శిక్ష పడ్డది ఎక్కడ చెప్తున్నారు? ఈ నేరం చేయటం వల్ల ఈ వ్యక్తికి శిక్ష పడ్డది, ఇట్లాంటి చేస్తే ఇట్లాంటి శిక్షలు పడతాయి అనే ప్రత్యేక కాలం ఏమైనా పెట్టి ఏ ఒక్క ఛానల్ అన్నా బాధ్యత తీసుకొని చెప్తున్నారా? అది సోషల్ మీడియా కావచ్చు, అది ప్రింట్ మీడియా కావచ్చు, అది ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు. ఒక వ్యక్తికి ఉరిశిక్ష పడితే, లేకపోతే ఒక వ్యక్తికి జీవిత ఖైదు పడితే, లేకపోతే ఒక వ్యక్తికి ఒక 10 సంవత్సరాలు జైలు శిక్ష పడితే పేపర్లలో ఎక్కడో ఇంత మూలకు వస్తుంది. ఇంత చిన్న కాలం రంగారెడ్డి కోర్టులో పోక్సో కేసులో 10 సంవత్సరాలు జైలు శిక్ష అని అది కూడా చదవడు. ఒక్క సోషల్ మీడియా అన్న ఇప్పటివరకు ఒక ఈ రాష్ట్రంలో ఇన్ని క్రైమ్లు జరుగుతున్నప్పుడు ఒక వ్యక్తికి శిక్ష పడ్డప్పుడు ఒక్క సోషల్ మీడియా అన్న బాధ్యతాయుతంగా ఈ నేరం చేస్తే ఇలాంటి శిక్షలు పడతాయి అని చెప్పి ఒక ½ an hour, 10 నిమిషాలు, 5 నిమిషాలు ఎక్కడన్నా కథనాల ప్రసార సందర్భాలు చెప్పండి. అలాంటి దానివల్ల తగ్గిపోతాయి అంటారా? డెఫినెట్లీ కదా. ఇప్పుడు భారతదేశంలో మైండ్ సెట్ చెప్తానండి. ఒకవేళ ఎన్కౌంటర్ జరిగినప్పుడు అంతకుమించిన ఎక్కువ పబ్లిసిటీ మీడియా ద్వారా వెళ్తుంది. ఈ నేరం చేస్తే ఖచ్చితంగా చంపేస్తారని ఎన్ని ఎన్కౌంటర్ జరుగుతాయి దేశంలో? అయినా కూడా జరిగినటువంటి పబ్లిసిటీతో భయం సరిపోదండి. దేశంలో ఎన్ని ఎన్కౌంటర్లు జరుగుతాయి? అంటే ప్రతిరోజు ఎన్కౌంటర్ చేసుకుంటూ పోతే జరుగుతాయి. దేశంలో ఎంత క్రైమ్ జరుగుతుంది? అవును, దేశంలో ఎన్ని క్రైమ్లు జరుగుతాయి? ఎన్కౌంటర్ అనేది సోషల్ ఇష్యూ, అది నాట్ ఏ పర్సనల్ క్రైమ్. ఎన్కౌంటర్ అనేది సోషల్ ఇష్యూ, అది క్రైమ్ అనేది పర్సనల్ ఇష్యూ. అది ఒక అర్థమైందా? సో ఎన్ని ఎన్కౌంటర్ జరిగినాయి, వాటి మీద పోరాటాలు చేసే వ్యక్తులు ఉన్నారు, వాటి మీద సంఘాలు ఉన్నాయి. మరి కుటుంబాలలో మరి హత్యలు, ఆత్మహత్యలు జరిగి చంపుకుంటుంటే వీటి మీద పోరాడటానికి ఎవరున్నారు? ఎవరు పోరాడాలి చెప్పండి? ఏ సంస్థ ముందుకు వచ్చి పోరాడుతుంది? ఎవరికి ఎడ్యుకేషన్ చెప్తున్నారు? ఎవరికి విలువలు నేర్పుతున్నారు? ఇవి చేయొద్దని చెప్పి ఎవరు చెప్తున్నారు కుటుంబాలలో పిల్లలకి?
అరే ముసలోడు చంపుడే, యువకుడు చంపుడే, అనుభవం ఉన్నోడు చంపుడే, అనుభవం లేనోడు చంపుడే, చచ్చిపోవుడే. ఈ సమాజం ఎడిపోతుంది. మొన్న అంబర్పేటలో ఒక సంఘటన జరిగింది. ఒక 27 సంవత్సరాల యువకుడు, ఇద్దరు తల్లిదండ్రులు కలిసి ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయారు. అక్కడ కాంబినేషన్ చూడండి, ఒక 27 సంవత్సరాల యువకుడు, ఇద్దరు తల్లిదండ్రులు. వాళ్ళు ఏవో 50 ఇయర్స్ ఉంటారు, వీడు 30 ఇయర్స్ ఉంటారు. వాళ్ళు చనిపోయారు. మొన్న మనకు అక్కడ రైలు కింద ఒక విజయారెడ్డి, అవును, పిల్లలతో సహా జీవితాన్ని మొత్తం పోరాడిన ఒక వ్యక్తి ఇద్దరు ఎదుగుతున్న పిల్లల్ని తీసుకెళ్లి చంపేసింది. ఈ రాష్ట్రంలో ఒక్కలన్నా కనీసం కుటుంబ వ్యవస్థలో జరుగుతున్న దారుణాల మీద మాట్లాడగలిగే దమ్ము కానీ, ధైర్యం కానీ, పోరాటం చేయాలన్న ఆలోచన కానీ ఎవరికన్నా ఉందా? ప్రతిరోజు నేను మాట్లాడుతున్నా, కుటుంబాలలో క్రైమ్ పెరుగుతుంది, తగ్గించండి, కుటుంబ విలువలు పెంచుకోండి అని చెప్పేసి నేను మాట్లాడుతున్నా. ఇవాళ కుటుంబాలలో గొడవలు పెరుగుతున్నాయి. నా ఆఫీస్లో రోజు ఒక అపాయింట్మెంట్లు ఉంటాయి, నవ్వుతున్నారు, పైసలు సంపాదిస్తున్నామని. కుటుంబాలలో గొడవలు పెరుగుతున్నారు అయ్యా, దాన్ని తగ్గించండి, పిల్లలకు విలువలు నేర్పండి, వాళ్ళని ఒక మంచి పద్ధతులు పెట్టండి, వాళ్ళతో గడపండి, వాళ్ళకి ఏమైనా సమస్యలు ఉంటే కౌన్సిలింగ్ ద్వారా పరిష్కరించండి అని చెప్తున్నాం మనం. భారతదేశంలో అత్యంత దారుణమైన విషయం ఏంటంటే కౌన్సిలింగ్ అనే పదము నెగిటివ్. భారతదేశంలో ఎవరన్నా పిలిచి మేము కౌన్సిలింగ్ ఇస్తాం రా అని చెప్తే నేనేం పిచ్చోని కాదు, నీకే పిచ్చుంది, నువ్వే పో హాస్పిటల్కి అంటున్నారు. కౌన్సిలింగ్ అంటే ఏంది? నా భాషలో కౌన్సిలింగ్ అంటే ఏంటంటే ఏదైనా ఒక విషయం మీద ఒక ఎక్స్పర్ట్ ఇచ్చే సూచనని కౌన్సిలింగ్ అంటారు. ఒక విషయ పరిజ్ఞానం మీద ఒక ఎక్స్పర్ట్ ఒక న్యూ కమర్స్కో, ఒక ఎక్స్పీరియన్స్ లేనికో ఏదైనా సమస్య వచ్చినప్పుడు వాడు పిలిపించుకొని మాట్లాడదని కౌన్సిలింగ్ అంటారు. కౌన్సిలింగ్ అంటే పిచ్చి పట్టినోళ్ళకో లేకపోతే ఇచ్చేటోళ్ళకో కాదు. ఒక వ్యవస్థను రన్ చేయలేకపోతున్నావు, ఒక కుటుంబాన్ని రన్ చేయలేకపోతున్నావు, ఒక జీవితాన్ని రన్ చేయలేకపోతున్నావు, వాడికి ఆ జీవితాన్ని ఎట్లా రన్ చేయాలా, కుటుంబాన్ని ఎట్లా రన్ చేయాలా, వ్యవస్థను ఎట్లా రన్ చేయాలనేది ఒక ఎక్స్పీరియన్స్ వ్యక్తి చెప్తేదని కౌన్సిలింగ్ అంటారు. నేను రాష్ట్ర వ్యాప్తంగా నా ఆఫీస్ నుంచి మీరు కౌన్సిలింగ్ రండి మాట్లాడదామని చెప్పి మినిమం 50 మందిని పిలుస్తాను నేను. మీ కుటుంబంలో సమస్య ఉందని మీ కుటుంబ సభ్యుడు వచ్చిండు, మీరు మీ కౌన్సిలింగ్ రండి, కౌన్సిలింగ్ సెషన్లో పాల్గొనండి, మేము కౌన్సిలింగ్ ఇచ్చి నేను వాళ్ళని మారుస్తా, మీకు సమస్యను తీరుస్తా అంటే నాకు వచ్చే ఆన్సర్ తెలుసా? నీకే పిచ్చుంది, నువ్వే పో కౌన్సిలింగ్కి అని చెప్తున్నారు. జనాలు నేర్చుకోండి అయ్యా. కౌన్సిలింగ్ అంటే పిచ్చి పట్టిన వాళ్ళకో లేకపోతే ట్రీట్మెంటో కాదు. కౌన్సిలింగ్ అంటే ఒక విషయం మీద కూర్చొని ఒక ఎక్స్పర్ట్తో సహా మాట్లాడదని కౌన్సిలింగ్ అంటారు. రకంగా సలహాలు తీసుకోవడం అంతే. అంతే. నీకు ఒక ఎక్స్పీరియన్స్ లేదు, లేకపోతే నీకు ఒక సమస్యలు ఉన్నావు, దాన్ని పరిష్కరించేది కౌన్సిలింగ్, ఎక్స్ప్లెయిన్ చేసేది కౌన్సిలింగ్. భారతదేశంలో కౌన్సిలింగ్కి లేకపోతే ట్రీట్మెంట్కి కూడా తేడా తెలియదు. రైట్ సార్. సో అది మొత్తానికి కుటుంబ విలువల్లో నెలకొంటున్నటువంటి తారతమ్యతలు అనేవి, రోజు రోజుకు పడిపోతున్నటువంటి విలువలు అనేటివి ఇలాంటి క్రైమ్ పెరగడానికి ప్రధాన కారణంగా తెలుస్తున్నాయి. అదేవిధంగా వారు చెప్తున్న ప్రకారం దీనికి సంబంధించి కొంత అవగాహన ప్రజల్లోకి విస్తృతంగా వెళ్ళాలంటూ కూడా చెప్తున్నారు.